నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వెలుగు నుంచి చీకటికి మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులు అన్నవి పడుగు పేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాట వరుసకు అంటాం, కానీ కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారు ఉండరు. మనిషి తాను జన్మించినది కేవలం ఆనందించడానికి, మధురానుభూతులు పొందడానికి అనుకోవడంతోనే వస్తుంది చిక్కంతా. వ్రతాల ఫలశ్రుతి, పెద్దలు అందించే ఆశీర్వచనం మనిషికి సుఖమయ జీవితాన్ని ఉద్దేశించినవై ఉంటాయి. ఆఖరికి చనిపోయిన తర్వాత స్వర్గలోక సౌఖ్యం పొందడం కోసం ఈ లోకంలో నానావిధ తాపత్రయాలు పడటం ఒక్క మనిషికే చెల్లింది. సృష్టిలోని సమస్త జంతుజాలం ప్రకృతిపరంగా ఏది సంప్రాప్తించినా యథావిధిగా తీసుకుంటాయి తప్ప సుఖాల కోసం అర్రులు చాచవు. కష్టాల నుంచి తప్పుకునే ప్రణాళికలు రచించవు. ఆలోచనల్లో పరిణతి సాధించిన మానవుడు కష్టాన్ని సవాలుగా తీసుకుని ఎదుర్కొని సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కానీ అసలు సమస్యే రాకూడదు అనుకోవడం సరికాదు. స్థితప్రజ్ఞ అనేది పెద్ద వయసులో సాధనతో సాధించవలసిన మనోస్థిరత్వం కాదు. బాల్యావస్థలోనే మనసులో నాటుకోవలసిన విత్తనం. ఆ దిశగా ప్రయత్నం సాగాలి. తల్లిదండ్రులైనా, గురువులైనా పసితనంలో హృదయానికి హత్తుకునేట్టుగా విషయం విడమరిచి చెప్పాలి. అప్పుడే ఆటల్లో గెలిచినా ఓడినా ఒకే రకమైన మనస్తత్వంతో ప్రశాంతంగా ఉంటారు. భావోద్వేగాలకు చెదిరిపోరు. చాలామంది సామాన్యులు చిన్న సమస్యకు సైతం చిగురుటాకులా వణుకుతూ ఆనందానికి పొంగిపోతూ జీవనం సాగిస్తారు. కష్టాలు దరిచేరకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది స్వభావ సిద్ధంగా స్థిరచిత్తంతో ఉంటారు. మరికొంతమంది తగిన సాధనతో ఆ స్థితిని పొందుతారు. వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చెలించరు, జంకరు. అంతటి మనోపరిపక్వత సాధించినప్పుడే మానవ జీవితానికి అర్థం. రేపటి రోజున జరగాల్సిన పట్టాభిషేకం అర్ధాంతరంగా ఆగిపోయి అడవుల వైపు సాగాల్సి వచ్చినప్పుడు చెక్కు చెదరని మనోస్థైర్యంతో ముందడుగు వేసిన రాముడి కన్నా ఆదర్శప్రాయుడు ఎవరున్నారు? మానవ జీవితంలోని సుఖదుఖాలకు అర్థం వెతుకుతూ సమస్త సౌకర్యాలతో అలరారే రాజభవనాన్ని విడిచి రాత్రికి రాత్రి జ్ఞానోదయం కోసం బయలుదేరిన గౌతముడి మనోస్థిరత్వం సాటిలేనిది. ఉత్తమ చదువులు చదివి దేశ స్వాతంత్ర సముపార్జన కోసం అన్నీ విడిచిపెట్టి కొళ్ళాయి కట్టి అతి సాధారణ జీవితం గడుపుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జనాలందరినీ ఒక తాటిపైకి తెచ్చి అనుకున్నది సాధించిన మహాత్ముడు నిత్య మహనీయుడే కదా. వీళ్ళందరూ సుఖాలను విడిచి పదుగురికి మంచి చేయాలన్న తపనతో కష్టాలను కోరి ఆశ్రయించారు. వెలుగు నుంచి చీకటి వైపు సాగారు. వెలుగై నిలిచారు. చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలను భూతద్దంలో చూసి భయపడిపోతూ జీవితాలను అంతం చేసుకోవాలనుకునేవారు ఏం చేయాలి? సమర్థ నాయకులు, సంఘం, దేశం కోసం సుఖమయ జీవితాలను వదిలి ఎన్ని సమస్యలను మనస్ఫూర్తిగా ఆహ్వానించారో, ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ ముందున్న సమస్య ఎంతటి అల్పమైనదో తెలిసి వస్తుంది. అరుదైన వరంగా పొందిన జీవితం విలువ గ్రహించే తెలివి వస్తుంది. సుఖం కన్నా కష్టం మనిషిని రాటుదేలుస్తుందన్న విషయం పరిపూర్ణంగా అవగతమవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.